వీల్ డిస్కస్ అబౌట్ నీ ఇంజెక్షన్స్ అండి. యూజువల్లీ ఇంజెక్షన్స్ 3 రకాలు ఉన్నాయండి. ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షను, రెండోది విస్కో ఇంజెక్షన్ అంటాం, అంటే గుజ్జు ఇంజెక్షను, మూడోది ప్లాస్మా ఇంజెక్షన్. ప్లాస్మా అంటే నథింగ్ బట్ మన బ్లడ్డే తీసి తెల్ల కణాలని తయారు చేసి మన మోకాలులోనే ఇచ్చేయడం. ఎవరికి ఏ ఏ ఇంజెక్షన్ హెల్ప్ అవుతుందో నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను. అదేంటంటే ఫస్ట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా టెంపరరీ ఇంజెక్షను. అది రొటీన్గా మనం ఇవ్వమండి. చాలా సివియర్ ఆర్థరైటిస్లో టెంపరరీ పెయిన్ రిలీఫ్ కావాలి అన్న వాళ్ళకి, అంటే స్టేజ్ 4, నాకు 1 నెల 2 నెలలు కొద్దిగా పెయిన్ తగ్గితే చాలండి, ఆపరేషన్ పోస్ట్పోన్ చేయడానికి అన్న వాళ్ళకి మనం ఇస్తుంటాము. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పెయిన్ తగ్గడము. అగైన్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే లోపల అరుగుదల అనేది ఇంకా ఎక్కువైపోతుంది. సో పేషెంట్ అడిగితే తప్ప యూజువల్లీ అండ్ వేరే కారణాల వల్ల ఆపరేషన్ పోస్ట్పోన్ చేయడానికి అంటే తప్ప యూజువల్లీ మనము దాన్ని సజెస్ట్ చేయం. నెక్స్ట్ కమింగ్ టు విస్కో ఇంజెక్షన్. విస్కో అంటే గుజ్జు. అది ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఉంటుంది, మనకి ఫార్మసీలో దొరుకుతుంది. అది మనం డైరెక్ట్గా తీసుకొని మోకాళ్ళల్లో క్లీన్ చేసి అండర్ స్టెరైల్ కండిషన్స్లో అది మోకాళ్ళలోకి ఇచ్చేస్తాము. అండ్ మూడోది వచ్చేసి ప్లాస్మా ఇంజెక్షన్. ప్లాస్మా అంటే మన ఓన్ బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి తెల్ల కణాలు ప్లేట్లెట్స్ని తయారు చేసి అది మోకాళ్ళలో ఇస్తుంటాం.